రైట్, సికింద్రాబాద్ పరేడ్ లో జరుగుతున్న అంతర్జాతీయ కైస్ట్ ఫెస్టివల్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, ఇలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అత్యంత అద్భుతంగా శాంతియుత సహజీవన ప్రత్యూష ప్రతి సంవత్సరం లాగే సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది పతంగుల సందడి. ఏదైతే ప్రతి సంవత్సరం లాగే కూడా ఈ సంవత్సరం కైట్ ఫెస్టివల్, కైట్ అండ్ స్ట్రీట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇందులో ఈ పతంగులో ఎగురవేస్తూ కూడా చిన్నారులు అటు పెద్దలు సైతం సందడిగా చేస్తున్నారు. అదే ఏదైతే ఈ పతంగులు ఎగురవేయడానికి దేశ విదేశాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. హౌ డు యూ ఫీల్ ఇన్ participate in a kite festival? I'm feeling fantastic. This is my second time in Hyderabad, and I want to say thank you to the tourism that for invite me here this year again. I was in 2019, and I couldn't wait to come back here to eat biryani and enjoy the beautiful people that live here. Are you coming from first time or second time? This is my second time. Second time, yeah. I come from Italy. Yeah, I came just for this festival, and I'm very, very happy. I have no words to explain to you. How do you feel when you are here with these beautiful people? Every time we go back home, I still saying this because it's true. Every time we go back home, we tell our friends how much love we can get here from people from this place, from India. बोले जी, कैसे, आपका नाम क्या है, आप किधर से हैं? I'm Rinal Tiwari. I'm from Chhattisgarh, Raipur, and I'm here studying in Hotel Management College, IHM Hyderabad. So we are here for volunteering all these people. So Participate in kite festival. this is great, actually. You know, interacting with all these people, and this is my first experience, to be honest, and I'm feeling very amazing. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు చివరి రోజు, మూడవ రోజు కావడంతో కూడా ఈ కైట్ ఫెస్టివల్ తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా పరేడ్ గ్రౌండ్ కూడా ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది కైట్ ఫెస్టివల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్, నేను హైదరాబాద్ ఇక్కడనే, మాది లోకలే. కాకపోతే మేము ఇంటర్నేషనల్ లెవెల్ వైడ్ ఎగరేస్తూ ఉంటాము కైట్స్ అనేది. అంటే మీరు ఇక్కడ ఓన్లీ హైదరాబాద్లోనే పాల్గొంటారా, లేకపోతే అంటే వేరే స్టేట్లలో కైట్ ఫెస్టివల్లో కూడా పాల్గొంటారా? లేదు, వేరే దగ్గర కూడా పాల్గొంటాము. ఏంటంటే ఇప్పటివరకు అయితే గుజరాత్, గోకర్ణ, గోవా, చెన్నై, అహ్మదాబాద్, గుజరాత్, ఇక్కడ అన్ని దగ్గర మా టీం అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మా టీం ఉంటుంది, కోహినూర్ కైట్ క్లబ్ అని చెప్పేసి, కోహినూర్ కైట్ క్లబ్, ఇండియన్ కైట్ క్లబ్ అని చెప్పేసి, హైదరాబాద్ నుంచి. అంటే ఎట్లా అనిపిస్తుంది, ఏంది ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కూడా కైట్ని ఎగరవేస్తూ మీ టీం మొత్తం కూడా ఇక్కడ సందడి చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, అరేంజ్మెంట్స్ అంతా బాగున్నాయి. కాకపోతే లాస్ట్ 3 years అనేది కోవిడ్ వల్ల ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంతా బాగుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తారు ఈ హైదరాబాద్? ఇక్కడ వచ్చేసి తెలంగాణ వచ్చిన తర్వాత 3 years కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ లెవెల్ వైడ్గా పార్టిసిపేట్ చేశాము. దానికి ముందు 2002 నుంచి మేము ప్రతి కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తాము. అంటే ఈ రోజు లాస్ట్ డే కదా, ఎట్లా ఉంది మళ్ళీ? ఇంకా క్రౌడ్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. గాలి కనుక ఎక్కువ వస్తే అన్ని కైట్స్ ఎగరేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైతే రకరకాల పతంగులతో కూడా ఇక్కడ గాల్లో ఎగరవేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైతే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చూసేందుకు కూడా ఇప్పటికే ఒక్కొక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు, రకరకాల ఆకారాల్లో కూడా ఈ కైట్స్ కూడా గాల్లో ఎగరవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు చివరి రోజు కావడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ కైట్ ఫెస్టివల్ చూసేందుకు కూడా ఇప్పటికే నగరాల నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష, ఓటు